గుడ్ మార్నింగ్ ఆల్. అగ్రికల్చర్ అనేది మన మనుగడకి ఎంతో అవసరం. సో, ఆధునిక వ్యవసాయంలో నూతన సాంకేతికత అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ పరిశోధనలకి ఎంతో ప్రాధాన్యత ఉంది. సో, ఎస్ఆర్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థులకి వ్యవసాయ విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎలా అందజేస్తున్నారో తెలుసుకుందాం. సో, వ్యవసాయ రంగంలోని విశేష అనుభవం కలిగిన డాక్టర్ జి. భూపాల్ రాజు గారు ప్రభుత్వ విద్యాలయమైన ప్రొఫెసర్ జయశంకర్‌లో డైరెక్టర్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ గాను మరియు సెంచూరియన్ యూనివర్సిటీలో డీన్ గాను వర్క్ చేశారు. ఇవే కాకుండా ఆయనకి వివిధ వ్యవసాయ రంగాలలో కూడా అనుభవం ఉంది. సో, ప్రస్తుతం ఆయన మన ఎస్ఆర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌లో డీన్‌గా వర్క్ చేస్తున్నారు. సో, మనం డాక్టర్ జి. భూపాల్ రాజ్ సార్‌ని అడిగి ఎస్ఆర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. సార్, మన స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? అండ్ ఫర్దర్‌గా ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి స్టూడెంట్స్ కానీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి సార్. సరేనమ్మా. ఓకే సార్. సో, ఎస్ఆర్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌లో మనకి బీఎస్సీ అగ్రికల్చర్ అనే కోర్స్ ఉంది కదా సార్. సో, జనరల్‌గా అగ్రికల్చర్‌కి మనకి ఐకార్ అక్రిడేషన్ చాలా ఇంపార్టెంట్. సో, మన కాలేజ్‌లో ఉన్న దానికి ఐకార్ అక్రిడేషన్ ఉందా ఆర్ లేదా? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే బీఎస్సీ అగ్రికల్చర్ చదివే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మొట్టమొదటిగా అడిగే క్వశ్చన్ ఐకార్ అంటే ఐకార్ అని అంటారు దాన్ని. ఐసీఆర్ అక్రిడేషన్ ఉందా లేదా అనేది ముఖ్యమైనది. సో మన ఈ ఎస్ఆర్ యూనివర్సిటీలో ఉన్న మన కాలేజీకి గత 3 నెలల కిందనే మనకు ఐసీఆర్ అక్రిడేషన్ అనేది రావడం జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్సిటీ ఎస్ఆర్ యూనివర్సిటీలో ఉన్న వ్యవసాయ కళాశాలకు కాలేజీకి మరియు బీఎస్సీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్కి అక్రిడేషన్ రావడం అనేది జరిగింది. సో, నెక్స్ట్ మన కాలేజ్‌లో ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఫెసిలిటీస్ లైక్ టీచింగ్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబ్స్ కానీ ఎలా ఉన్నాయి సార్? మన కాలేజీలో మన సౌకర్యాలు చూసినట్టయితే మనకు క్లాస్ రూమ్స్ వైజ్గా మనకు డిజిటల్ క్లాస్ రూమ్ ఉంది. ల్యాబొరేటరీస్ అయితే మనకు మన వ్యవసాయ విద్య నేర్పడానికి కావలసిన ల్యాబొరేటరీలో ఉన్న పరికరాలన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మనకు 100% మన కాలేజీలో ఉన్నాయి. మనకు ముఖ్యంగా ఈ టీచింగ్లో అకాడమిక్ అంటే క్లాస్ రూమ్ టీచింగ్ కంటే మనకు ప్రాక్టికల్స్ పైన మనకు ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు ల్యాబొరేటరీస్లో అన్ని రకాల వాళ్ళకు ప్రాక్టికల్స్ నేర్పడం జరుగుతుంది. ఓకే సార్. కానీ క్లాస్ రూమ్స్‌లో స్టూడెంట్స్ నేర్చుకునేది కొంచెమే కాదు సార్. ఎందుకంటే అగ్రికల్చర్ అంటేనే మనకి ఫీల్డ్. సో, మన కాలేజ్‌లో ఫీల్డ్ ఎంతుంది? ఆర్ పిల్లలకి ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఇస్తారు సార్? చాలా మంచి ప్రశ్న అమ్మ ఇది. ఎందుకంటే మనకి వ్యవసాయ విద్యలో మిగతా కాలేజీలో మిగతా విద్యల రకంగా కాకుండా మనకి ఇక్కడ ప్రాక్టికల్స్ అనేది చాలా ముఖ్యమైనది. మనము పొలాల్లో నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. అందుకే మన ఈ ఎస్ఆర్ యూనివర్సిటీలో ఉన్న మన వ్యవసాయ కళాశాలకు మనకు దగ్గరలోనే మనకు 50 ఎకరాల విస్తీర్ణంలో ఒక వ్యవసాయ క్షేత్రం అనేది ఉంది. దాంట్లో మనకు ఒక 18 ఎకరాలు తోట కూడా ఉంది. దాంట్లో సపోటా కానీ, మ్యాంగో కానీ, గోవా కానీ ఇట్లా రకరకాల పండ్ల తోటలు ఉన్నాయి. తర్వాత మిగతా 18 ఎకరాలు కాకుండా మిగతా విస్తీర్ణంలో మనకు పంట పొలాలు ఉన్నాయి. మన విద్యార్థులందరూ వాళ్ళ ప్రాక్టికల్స్లో భాగంగా వివిధ పంటలు ఏ రకంగా ఉంటాయి, పంటల్లో వచ్చిన పీడలు ఎలా ఉంటాయి అవన్నీ ప్రాక్టికల్గా చూసి నేర్చుకుంటారు. అలాగే కాకుండా మనకు వ్యవసాయ క్షేత్రంలో మనకు పాలిహౌజ్ కానీ, షేడ్ నెట్ కానీ, హైడ్రోపోనిక్స్ కానీ, అదే కాకుండా మనకు వాతావరణ పరిస్థితులు రికార్డ్ చేసుకోవడానికి వర్షపాతం కానీ, టెంపరేచర్ కానీ రికార్డ్ చేసుకోవడానికి మనకు అగ్రోమెటీరియలాజికల్ యూనిట్ అనేది కూడా ఉంది. ఓకే సార్. సో, ఇక్కడ ఉన్న ప్రజెంట్ స్టాఫ్ ఎలాంటి క్వాలిఫికేషన్స్‌తో ఉన్నారు? అండ్ మనం ఫాలో అయ్యే సిలబస్ ఏంటిది సార్? అంటే ఐకార్ రిలేటెడ్ సిలబస్. వెరీ గుడ్. ముఖ్యంగా మనం ఇక్కడ మనం ఐసీఆర్ అక్రిడేషన్ తీసుకున్నాం కాబట్టి మనము ఇక్కడ ముఖ్యంగా సిలబస్ అంతా ఐసీఆర్ సిలబస్కి అనుగుణంగా మనం మొత్తం పాటిస్తాము. అదే కాకుండా మనకు ఇండస్ట్రీస్ ఏదైతే ప్లేస్మెంట్స్ తీసుకుంటారో వాళ్ళకు కొన్ని రకాల ప్రత్యేకమైన కోర్సులు కావాలని అడుగుతున్నారు. దానికి అనుగుణంగా మనకు ఐసీఆర్ సిలబసే కాకుండా కొన్ని కంప్యూటరైజ్డ్ కోర్సులు, ఇప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, పైథాన్ కానీ ఈ రకమైన కోర్సులు కూడా మనం నేర్పడం జరుగుతుంది. సో దట్ ఇండస్ట్రీస్కి ఇది అనుకూలంగా ఉంటుంది, ప్లేస్మెంట్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత మన ఫ్యాకల్టీ చూసుకున్నట్టయితే మన రాష్ట్రం వాళ్ళే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా మనకు ఫ్యాకల్టీ ఉన్నారు. ఫ్యాకల్టీ అందరూ కూడా మనకు మినిమంగా పిహెచ్డి క్వాలిఫికేషన్తో ఉన్నారు. సో, జనరల్‌గా ఈ కోర్స్‌లో మనకి 4th ఇయర్‌లో ఇంటర్న్‌షిప్స్ లేదా 4th ఇయర్ అయినాక ప్లేస్‌మెంట్స్ ఇలాంటివి ఉంటాయి కదా సార్. సో, మన కాలేజ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుందా? మన కాలేజ్ ముఖ్యంగా ప్రాముఖ్యత ఏంటంటే మిగతా కాలేజీతో పోల్చుకున్నట్టయితే ఇక్కడ మనం ఇంటర్న్షిప్స్కి మేము చాలా ప్రాముఖ్యత ఇస్తాము.
ఎప్పుడైతే ఫైనల్ ఇయర్లో వీళ్ళకు సెమిస్టర్ 2 సెమిస్టర్స్లో ఒక సెమిస్టర్ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది, ఒక సెమిస్టర్ ఏమో రావే ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఒక సెమిస్టర్ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటే మన ఫామ్లోనే డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి. ఉదాహరణకు వర్మీ కంపోస్ట్ కానీ, సాయిల్ టెస్టింగ్ కానీ, సీడ్ ప్రొడక్షన్ కానీ, ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, ప్రొటెక్టెడ్ కల్టివేషన్ కానీ ఇలాంటి యూనిట్స్ ఉంటాయి. ఆ యూనిట్స్లలో విద్యార్థులు దగ్గరుండి నేర్చుకుంటారు. తర్వాత రావే ప్రోగ్రామ్ అంటే బయట రైతుల పొలాలలో వాళ్ళు ప్రాక్టికల్గా ఒక సెమిస్టర్ ఒక 4 నెలలు అక్కడే ఉండి రైతుల పరిస్థితులను అర్థం చేసుకుని అక్కడ పంటలు ఎలా పండుతాయి, అక్కడ ప్రాబ్లమ్స్ ఏమిటి, దానికి టెక్నాలజీ ఏం చెప్పాలి, రైతుల నుంచి ఏం నేర్చుకోవాలనేది అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటర్న్షిప్స్ అని అడిగినారు. ఇంటర్న్షిప్స్ ఏంటంటే మేము ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కానీ రావే కానీ చేస్తుంటారో దాంట్లో మేము 2 నెలలు రొటేషన్ వైజ్గా విద్యార్థులకు ఇంటర్న్షిప్స్ పంపిస్తాము. ఇక్కడ ఈ కళాశాలలో ముఖ్యమైనది ఏంటంటే 98% స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి విద్యార్థికి మినిమం 2 to 3 months. అది కూడా ఊరికే కాదు, వాళ్ళు అక్కడ ఇండస్ట్రీలో చాలా నేర్చుకుంటారు. తర్వాత నెలకి 10,000 నుంచి 25,000 వరకు వాళ్ళకి ఇంటర్న్షిప్స్ అమౌంట్ వచ్చేటట్టు మేము ఫెసిలిటీ చేస్తున్నాం. సార్ అంటే ఇప్పుడు ఆ ఇంటర్న్షిప్స్ చేయడానికి కానీ లేదా ఏదైనా రీసెర్చ్ వర్క్ చేయడానికి కానీ మనం వేరే ఇన్స్టిట్యూట్స్తో ఎంఓయూ అనేది చేసుకుంటారు కదా, సో అలాంటి మన కాలేజ్ ఏమైనా చేస్తుందా? డెఫినెట్ మంచి క్వశ్చన్ అమ్మ. సో ఈ ఎంఓయూస్ చెప్పే కంటే ముందు ఇంకోటి నేను ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాను, ప్లేస్మెంట్స్. మనకి విద్యార్థులకు ఫైనల్ ఇయర్లోకి వచ్చేటప్పటికి ప్లేస్మెంట్స్ అనేది ముఖ్యమైన ఇది ఫెసిలిటీ. అయితే ఇక్కడ మనం ఈ ప్లేస్మెంట్స్లో కూడా మనం ప్రీవియస్ 2-3 years చూసుకున్నట్టయితే మినిమం 70% విద్యార్థులకు మేము ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ప్లేస్మెంట్స్ కూడా ఏంటంటే మంచి కంపెనీలు, ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలు సింజెంటా కానీ, తర్వాత బేయర్ క్రాప్ సైన్స్ కానీ, కోరమాండల్ ఫెర్టిలైజర్స్ కానీ, ఇండియన్ పొటాష్ లిమిటెడ్ కానీ, అక్షయ కల్ప కానీ ఇలాంటి మంచి మంచి కంపెనీస్లలో విద్యార్థులకు ప్లేస్మెంట్స్ అనేది మనం వాళ్ళకు ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత ఇంటర్న్షిప్ వెళ్ళే విద్యార్థులు కూడా వాళ్ళు బాగా చేసుకున్నట్టయితే వాళ్ళ ప్లేస్మెంట్స్ కింద కూడా కన్వర్ట్ చేస్తున్నాం. మనకు విద్యార్థులకు ఎక్కడైతే పంపిస్తున్నామో వివిధ ఇండస్ట్రీసే కాకుండా ఇప్పుడు సింజెంటా, తర్వాత బేయర్ క్రాప్ సైన్స్, తర్వాత ఈ కోరమండల్ ఫెర్టిలైజర్స్, ఇండియన్ పొటాష్ లిమిటెడ్, అక్షయ కల్ప ఇలాంటి కంపెనీలే కాకుండా ముఖ్యమైన ఐకార్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసెర్చ్, తర్వాత నామ్ ఇలాంటి ముఖ్యమైన ఐకార్ ఇన్స్టిట్యూట్స్తో మనకు అవగాహన ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందాల ప్రకారం వాళ్ళు మనకు ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అదే కాకుండా మనకు ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది అంతర్జాతీయ సంస్థ ఉంది హైదరాబాద్లో, అక్కడ కూడా మన విద్యార్థులు ఇంటర్న్షిప్స్ చేస్తున్నారు. ఓకే సార్. సో ఇప్పుడు మన కాలేజ్ ఎస్టాబ్లిష్ అయ్యి 6 years అవుతుంది కదా సార్. సో ఎవరైతే పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఫర్దర్ స్టడీస్కి అబ్రోడ్ కానీ లేదా ఎక్కడైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో సీట్స్ అట్లా ఏమన్నా వచ్చాయా సార్ వాళ్ళకి? ఓకే, ఇప్పుడు మనకు ఐకార్ రాకముందు మనకు స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లలో అడ్మిషన్స్ ఇవ్వలేదు. బట్ సెంట్రల్ లెవెల్లో చూసుకున్నట్టయితే ఐసీఆర్ లెవెల్లో మనకు ఎవ్రీ ఇయర్ వాళ్ళకు ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు, ఎంట్రన్స్ టెస్ట్. ఆ ఎంట్రన్స్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకి మెరిట్ ప్రకారము వివిధ ఐసీఆర్ నామినేటెడ్ సీట్స్ వివిధ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రకంగా చూసినట్లయితే మన విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది. అందులో చాలామంది విద్యార్థులకు మనకు ఐసీఆర్ కోటాలో వివిధ విశ్వవిద్యాలయాలలో మనకు ఎంఎస్సీ సీట్స్ అనేది రావడం జరిగింది. ఉదాహరణకు కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ, అస్సాం అగ్రికల్చర్ యూనివర్సిటీ, సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇంపాల్ ఇలా రకరకాల యూనివర్సిటీల్లో రావడం జరిగింది. అలాగే కాకుండా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో చాలా ఇన్స్టిట్యూట్స్లో మన విద్యార్థులు అడ్మిషన్స్ పొందడం జరిగింది. సో మన వ్యవసాయ కళాశాలలో పీజీ విద్య కొనడానికి మనకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీలకు పోవడంతో పాటు మన విద్యార్థులకి వివిధ అంతర్జాతీయంగా వేరే దేశాలలో ఉన్న ప్రముఖమైన విశ్వవిద్యాలయాలతో మన యూనివర్సిటీకి అవగాహన ఒప్పందం అనేది ఉంది. దాంట్లో భాగంగా మన విద్యార్థులు ఇక్కడ యూజీ చేసే విద్యార్థులు 2+2 కానీ లేకపోతే 3+2 కానీ 4+1 ప్రోగ్రామ్ కానీ మిగతా అంతర్జాతీయ యూనివర్సిటీలో పోయి కూడా చదువుకోవడానికి ఆస్కారం ఉంది. అక్కడ ఏంటంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3+2 4+1 పోయినారనుకోండి, యూజీతో పాటు పీజీ కూడా అక్కడే కంప్లీట్ చేసుకోవడానికి రావడం జరుగుతుంది. అక్కడే మనకు స్కాలర్షిప్స్ కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా మనకు చూసుకున్నట్టయితే అమెరికా కానీ యూకే కానీ తర్వాత ఇటలీ కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్లో కానీ ఉన్న ప్రముఖమైన విశ్వవిద్యాలయాలతో ఉదాహరణకు యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో, మెస్సీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ క్యాటలిక్ ఇలాంటి విశ్వవిద్యాలయాలతో మనకు అవగాహన ఒప్పందం అని ఉంది. అలాగే ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఇటలీతో కూడా అవగాహన ఒప్పందం ఉంది. దీంతో పాటు మన విద్యార్థులు
ఇది మన స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. అంటే మనం అక్కడ మన విద్యార్థులు అక్కడ పోయి చదువుకోవడానికి ఉంటుంది. అదే రకంగా మనకు వివిధ దేశాల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నైజీరియా నుంచి మన విద్యార్థులు ఇక్కడ యూజీ ప్రోగ్రాంకి రావడం జరిగింది. పీజీ ప్రోగ్రాం కూడా నైజీరియా నుంచి వచ్చిన వాళ్ళు మనకు సుమారు 17 మంది విద్యార్థులు కంప్లీట్ చేసుకొని పోవడం కూడా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వియత్నాంలో ఎఫ్పిటి యూనివర్సిటీ అని మన కొందరు విద్యార్థులు అక్కడ పోయి 2 వీక్స్ అక్కడ ఉండి కల్చరల్ యాక్టివిటీస్ కానీ అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు ఏంది, అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ఏందనేది వాళ్ళు నేర్చుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు మన స్టూడెంట్సే ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఫర్దర్గా హయ్యర్ స్టడీస్ వెళ్ళాలి అనుకుంటే లైక్ పీజీ ఆర్ పిహెచ్డి, మన కాలేజ్ అలాంటి కోర్సెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుందా? డెఫినెట్లీ మనము మన యూజీ కోర్సులే కాకుండా మన ఎస్ఆర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ కాలేజీలో మనము పీజీ కూడా కోర్సులు స్టార్ట్ చేశాము, పిహెచ్డి కోర్సులు కూడా స్టార్ట్ చేసాము. పీజీ కోర్సులు ఉదాహరణకు అగ్రానమీ, బ్రీడింగ్, హార్టికల్చర్, ఎంటమాలజీ, పెథాలజీ. అదే రకంగా పిహెచ్డీలో బ్రీడింగ్, అగ్రానమీ, హార్టికల్చర్, ఎంటమాలజీ, పెథాలజీ ఇలాంటి కోర్సులను మనం స్టార్ట్ చేయడం జరిగింది. మనకు అవగాహన ఒప్పందాలు ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్నది కాబట్టి వీళ్ళు రీసెర్చ్ పరంగా మనకు వివిధ ఇన్స్టిట్యూట్స్లో పరిశోధన కార్యక్రమాలు చేయడానికి అనుగుణంగా మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఇన్ఫర్మేషన్. బట్ లాస్ట్ వన్ క్వశ్చన్ సార్, ఈ ఏపీ తెలంగాణలో చాలా అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ ఎస్ఆర్ యూనివర్సిటీలో ఉన్న స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఎందుకు చూస్ చేసుకోవాలి సార్? మంచి ప్రశ్న. ఇప్పుడు ఫస్ట్ మనకు గవర్నమెంట్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది అనుకోండి, ఆంధ్రాలో ఒకటి ఉంది, మన తెలంగాణలో ఒకటి ఉంది. అక్కడ ఏముంటుంది, మన అగ్రికల్చర్కి సంబంధించిన కోర్స్ ఫెసిలిటీస్ మట్టుకే ఉంటుంది. అదే మనం ఇక్కడ ప్రైవేట్లో ఎస్ఆర్ యూనివర్సిటీ కానీ వివిధ ప్రైవేట్ యూనివర్సిటీలు కానీ చూసినట్టయితే ఇక్కడ వ్యవసాయ విద్యతో పాటు వివిధ ఇంజనీరింగ్ కోర్సులు ఉంటాయి, కంప్యూటర్ సైన్స్ కానీ, సివిల్, మెకానికల్ ఇలాంటి. ఇప్పుడు ఈ ప్రస్తుతంలో టెక్నాలజీ ఎలా ఉందంటే మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ లేకపోతే సఫిస్టికేటెడ్ టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి. సో దానికి అనుగుణంగా మన కంప్యూటర్ కోర్సులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోఆర్డినేషన్తో మనకు విద్యార్థులు నేర్చుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది, మంచి సౌకర్యాలు ఉంటాయి. అంతేకాకుండా మిగతా యూనివర్సిటీలలో వ్యవసాయ కళాశాలలు చూస్తున్నట్టయితే అవన్నీ చాలా కళాశాలలు సిటీకి పెరిఫెరల్గా ఉన్నాయి. కాకపోతే మన ఎస్ఆర్ యూనివర్సిటీలో కాలేజీ మటుకు ఇది రూరల్ ఏరియాలో ఉంది. ఇక్కడ డిఫరెంట్ క్రాప్స్, రకరకాల మల్టిపుల్ క్రాప్స్కు స్టూడెంట్స్కి ఎక్స్పోజర్ కావడానికి అవకాశం చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.